సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. గల జీవం గల మా పరలోక తండ్రి, మీ పాదాల కొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి, నీకు ఆయాసమైన మార్గం అని చూడండి నాయన. నిత్య మార్గం నడిపించండి నాయన. తండ్రి, గొప్ప దేవ, గొప్ప రక్షకుడా, పాపుల రక్షకుడా, నీతి గల దేవ, సమాధానం గల దేవ, ప్రేమించి సమాధానంతో నడిపించే దేవ, ఈ దేశాన్ని బాగు చేసే దేవ, ప్రజలను బాగు చేసే దేవ, పరలోకాన్ని నడిపించే దేవ, రక్తం గార్చిన దేవ, సిలువలో తిరిగి లేచిన దేవ, మరణించి నాయన సమాధిని జయించిన దేవ, నీకే స్తోత్రం స్తోత్రం నాయన. వందనాలు తండ్రి. నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని మేఘం ఎక్కించే దేవా, నీకు వందనాలు తండ్రి. విశ్వశాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. రైతులను ఆదుకోవాలని ప్రార్థిస్తూ, వారి పాడి పంటలు దీవించండి, ఉగ్రవాదాన్ని రక్షణ అణిచివేయాలని ప్రార్థిస్తూ, చెడు ఆలోచనలు, చెడు తలంపులు ప్రజల నుంచి తీసివేయమని వేడుకుంటూ, నీకే మహిమ ఘనత ప్రభలు అర్పిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మరి దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో నుంచి ఈరోజు ఆదికాండం 26వ అధ్యాయము మరి 28వ వచనం నుంచి అలాగనే 47వ అధ్యాయం 2వ వచనం వరకు ధ్యానించుకోబోతుంటున్నాం. మరి ఈజిప్టులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు ఇద్దరు ఈజిప్టు వచ్చినప్పుడు యాకోబు కుటుంబీకుల వారందరూ 70 మంది, అనగా యాకోబు కోడళ్ళు నించిన అతడి గర్భవాసమున పుట్టిన ఈజిప్టునికి వచ్చిన వారందరూ 66 అయితే, మరి ఈజిప్టులో మరి వారి కుమారులు యోసేపు వారి సంతానంతో లెక్కిస్తే 70 మందిగా వారిని చూస్తుంటున్నాం. మరి అదేవిధంగా అతడు గోషేనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషేను దేశము రాగా యోసేపు తన రథం సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలుని ఎదుర్కొని గోషేనుకు వెళ్ళి అతని కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చెను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని గనుక నేను ఇంకను చనిపోదునని చెప్పాను. యోసేపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబము వారిని అందరినీ చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి, కనాను దేశంలో ఉండిన నా సహోదరులు నా తండ్రి కుటుంబీకుల వారను నా యొద్దకు వచ్చారు. ఆ మనుషులు పశువులు గలవారు, గొర్రెలు కాపర్లు. వారు తమ గొర్రెలు పశువులను తమ మంద కలిగినది తీసుకొని వచ్చిరని చెప్పేదను. గొర్రెల కాపరి ప్రతివాడు ఈజిప్టునకు హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిచి మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల, మీరు గోషేను దేశమందు కాపురం ఉన్నట్లు మంచి చిన్నతనం నుండి ఇది వరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులు పశువులు గలవారమని ఉన్నామని ఉత్తరం ఇవ్వడని చెప్పాను. సోదరి సోదరులారా, మరి ఇక్కడ గమనించినట్లు మరి గోషేను ప్రాంతంలో పెట్టడానికి యోసేపు మరి తన తండ్రిని, తన సహోదరులను మరి ఫరోకు తెలియజేయడానికి వెళ్ళాడు. అదేవిధంగా ఫరోకు తెలియజేయకముందు తాను చెప్తున్న మాట ఏమిటంటే, మరి పోయి నేను ఫరోకు ఈ మాటను తెలియచేస్తాను. కాబట్టి మరి ఫరోకు తెలియచేయడానికి మీరు ఒకవేళ ఫరో అడిగినప్పుడు మా చిన్నతనం నుంచి మేము గొర్రెల కాపురమై ఉన్నాము అని ప్రతి వాడు మరి ఈజిప్టు వారికి గొర్రెల కాపురులు, ఈజిప్టు వారికి హేయులు గనుక మరి వారిని ఈ విధంగా చెప్పండి. అంటే మా చిన్నతనం నుంచి మేము గొర్రెల కాపురమై ఉన్నామని, మరి దాసులం మేము పూర్వీకం నుండి పశువుల గలవారమై ఉన్నామని చెప్పండి అని ఫరోకు వివరించండి అని చెప్తుంటున్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆయన మరి తన యాకోబు తన కుమారుడైన యోసేపును మరి ఎంతో గారాభంగా ప్రేమించాడు. అంతమంది కుమారులు ఒకే కుమారుని మరి కొంతమందిని ప్రేమించి కొంతమందిని ద్వేషించి ఒక్కొక్క కుమారుని ఎక్కువగా ప్రేమించినాడు. అదే మరి తనకు వచ్చిన ఇబ్బంది. దాని ద్వారా మరి యోసేపుగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే మరి దేవుడు తన ప్రియబిడ్డలైన మనల్ని తన సదాకాలము తన కృప చేత, ప్రేమ చేత నడిపించి
బలపరిచేవాడిగా ఉంటున్నాడు. అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, మరి నిత్యుడగు దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు, ఆయన పూజనీయుడై ఉంటున్నాడు. కాబట్టి గొప్ప మరి దేవుడైన ఆ ప్రభు మరి సదాకాలము తన బిడ్డలను నడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు, నిరంతరము నడిపించే దేవుడు, మరి మంచి కాపరిగా మనకు తోడుగా ఉండేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి ప్రభు తన ప్రియ బిడ్డల చేత తన మాటలను మనకు తెలియజేయకోరుతున్నాడు. కాబట్టి వాటిని మనం ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంచుకోవాలి. మన నిత్య జీవితానికి ఒక మార్గదర్శిగా దాన్ని ఏర్పరచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. ఎన్నో సమస్యలు ఉన్న ఈ లోకంలో మరి లూకా సువార్తలో చూసినట్లయితే, లూకా సువార్తలో మరి 21వ అధ్యాయము మరి 31వ వచనంలో అక్కడగా మరి దేవుని మాటలు చూస్తుంటున్నాం. అక్కడ మరి దేవుడు తన బిడ్డల ద్వారా అనేక విషయాలను మనకి బయలుపరిచినప్పుడు వాటి ద్వారా మన జీవితాలను కట్టుకునే వారిగా ఉండాలా, మన జీవితాలను ఆ విధంగా నడిచేవారే ఉండాలని దేవుడు కోరుతున్నాడు. 31వ వచనంలో మరి అటువలే మీరును ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపంగా ఉన్నదని తెలుసుకొనండి. కాబట్టి దేవుని యొక్క రాజ్యము సమీపంగా ఉన్నది. కాబట్టి మరి లూకా సువార్త మరి 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో చూస్తాం కదా. మరి అక్కడ కూడా మరి ఎంతగానో మరి తాను చెప్తున్న మాటను మరి నెరవేర్చిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి ఆ కృపచేత మరి చెప్తున్నాడు. ఆయన విషయమై జరిగిన ఉన్న తల్లిదండ్రుల విషయమై యేసు దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుతూ, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చి ఉన్నావు. కాబట్టి ఇక్కడ మరి వృద్ధ భక్తుడు మరి తను సెలవిచ్చిన మాట నాథా అంటూ మరి తాను పలుకుతూ ఉంటున్నాడు. నీ దాసుని సమాధానంగా పోనీయు. కాబట్టి మరి అదేవిధంగా మరి ఇక్కడ కూడా యాకోబు, నా కుమారుని చూచాను అంతే చాలు అని తాను అనుకున్నాడు. కాబట్టి అబ్రహాము, యాకోబు, యోసేపు మరి వారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. అలాగే పౌలు దర్శనమందు నాకు కలిగిన మరి దమస్కులో తనకు కలిగిన దర్శనమందు నేను అవిధేయుడను కాను అంటూ మరి చూస్తుంటున్నాం. అదేవిధంగా సిలువల దొంగ కూడా నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ తాను ఒక మాట పలికినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి వారి విశ్వాసాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం మరి విశ్వాస వీరుల గురించి, అనగా మరి వారికి ఎంతో జయజయలుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారు, వారి విశ్వాసంలో ఎదుగుతూ వచ్చారు. మనము ఒక విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలని ప్రభువు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరి సోదరులారా, ఇర్మియా 31వ అధ్యాయము, హెజ్కేలు 31వ అధ్యాయంలో పరిశుద్ధాత్మని గురించి చూస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధత, పవిత్రత మనిషికి కలిగి ఉండాలి. అప్పుడే మనం విధేయతతోటి ముందుకు వెళ్ళగలం, అప్పుడే మనం అనేక విషయాలను తెలుసుకోగలం. కాబట్టి పవిత్రీకరణ మరి జరగాల్సిన మానవునికి ఎంతో అవసరమై ఉంటుంది. కాబట్టి పాత నిబంధన కాలంలో చూస్తుంటున్నాం, మరి యెహోవా కార్యమును చూస్తుంటున్నాం. మరి కొత్త నిబంధనలో మరి సువార్తల్లో చూస్తుంటాం యేసుక్రీస్తు కార్యాలని. అదేవిధంగా అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ కార్యాలన్నిటినీ దేవుడు మరి ఆయా రీతులుగా ఆయా భక్తుల ద్వారా దేవుడు జరిగించినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, మరి అదేవిధంగా దేవుడు తన ప్రియబిడ్డలైన మనకు అనేక విషయాలను మరి ఆయా భక్తుల ద్వారా తెలియజేసిన మాటలను మన హృదయాలలో ఎప్పుడు మరి ముద్రించుకునాలా, అనేక విషయాలు మనం నేర్చుకునాలా, అదేవిధంగా ముందుకు ఏ విధంగా కొనసాగించాలనేది మనము దాని ద్వారా మరి అనేక మంది తను ప్రియబిడ్డలైన వారు చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారము నడిచేవారిగా ఉండాలి.
అదేవిధంగా చూసినట్టయితే మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో ఉండిన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి మీరు ఏర్పరచబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. కాబట్టి ఆ సొత్తైన ప్రజలుగా మనం నడుస్తున్నాం, ఆ సొత్తుగా మనం ఉంటున్నాం. విశ్వాసంతో మనము మనల్ని నడిపించే దేవుని యందు మనము ఆ విశ్వాసంతో మనం కొనసాగించినప్పుడు దేవుడు మనల్ని గొప్పగా చేసేవాడిగా ఉంటాడు. తన బిడ్డలను కాచి కాపాడేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఒక మాటను చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నిర్గమకాండము 19:10 వచనంలో చూసినట్లయితే, యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపు వారి పరిశుద్ధపరచము, వారు తమ బట్టలు ఊదుకొని. కాబట్టి వారిని పరిశుద్ధపరచు. పరిశుద్ధత అనేది దేవునికి ఇష్టము, పవిత్రత దేవునికి ఇష్టం. కాబట్టి విధేయత ద్వారా మనం అనేక విషయాలను నేర్చుకునే వారిగా ఉంటున్నాం. విధేయత ద్వారా అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడేవారిగా ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, క్రీస్తునందు మన జీవితాలను పవిత్రీకరించుకోవడం అవసరం. కాబట్టి ఆది కాండంలో యోసేపు తాను చెరసాలలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈజిప్టుకు అన్నలు అమ్మేసినప్పుడు ఎన్నో ఎదుర్కొన్నాడు. కాబట్టి తాను అంచెలంచెలుగా దేవుని యందు విశ్వాసంతో తాను ఎదుగుతూ వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు, కన్నీటి, బాధల్లో మనం అంచెలంచెలుగా ఎదుగుతూ రావాలి. కాబట్టి సారే జీవన్ సహీ హై, మేరా జీవన్ గలత్ హై. కాబట్టి లోకమంతటా దేవుని నమ్మిన బిడ్డల్లో కరెక్ట్గా వాళ్ళు ప్రభుల్లో నడిచినప్పుడు మన జీవితం ఎందుకు అపవిత్రంగా అపరిశుద్ధంగా ఉండాలి? పవిత్రత మనం కాపాడుకోవటకు మనం ఎల్లప్పుడూ సిద్ధపడాలి. కాబట్టి ఈ రోజున విగ్రహారాధన మనిషి దేవుని తయారు చేయడం అనేది చూస్తూ ఉంటున్నాం. కానీ మా బైబిల్ చెప్తున్న మాట, నేల మట్టితో నరుని నాసికా రంధ్రంలో జీవాయు ఉదగా నరుడు జీవాత్మ ఆయనని మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మనిషి అనేక కేజీల డ్రగ్స్ దొరుకుతుంది. మందు తాగి వ్యభిచారము, అనేక మంది పాపకార్యాలు, మానభంగాలు, ఈ రోజున అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోవడానికి కారణం ఏంది? ఒకటి మద్యము, ఒకటి డ్రగ్స్, ఇంకొకటి వచ్చేసి వ్యభిచారము, ఈ విధంగా జూదము, ఫిట్ ప్యాకెటు, వీటన్నిటిని పెరగడానికి ఈ రోజున ప్రజలు దానికి లొంగుతున్నారంటే ప్రజానాయకత్వము, నాయకులు అందరూ కలిసి ఒక మార్పు దిశగా ప్రజలు నడిపించాలి. కానీ పోలీసు వాళ్ళు మాత్రమే దానికి ఎంతని కాపాడతారు, ఎంతని వారు చేస్తారు. సోదరి సోదరులారా, నేరం జరిగినాకనే పోలీసులు వచ్చేది, నేరం జరగకముందు పోలీసులు రారు. అలాగే మేము తాగిన మత్తులో మేము ఈ పాపం చేశామని నేరస్తులు ఒప్పుకుంటున్నారు. కానీ తప్పు కొన్నిసార్లు తాగకపోయినా కానీ మేము ఈ నేరం చేశాము అని నేరస్తులు ఒప్పుకుంటున్నారు. పోలీసు వాళ్ళు పట్టుకొని వారిని కొట్టి బాగా ఇది చేసినప్పుడు. అదేవిధంగా సోదరి సోదరులారా, పాపం అనేది మనిషిలో పాతదిగా ఉంటుంది. దాన్ని విడిపించాలంటే ఏ డాక్టరు, ఏ ఎమ్మెల్యే, ఏ అధికారి వల్ల కాదు. కానీ లోకరక్షకుడైన యేసు ప్రభువు చెప్తున్న మాట, నా నది అనే రక్తంలో మీ పాపాలు కడుక్కోనండి, పవిత్రంగా బతకండి అనే చిన్న మాటను ప్రజలు అర్థం చేసుకున్నారా? పరలోకాన్ని పాలించే ఆ ప్రభువును వెంబడించాలా. కాబట్టి जिस शख्स के लिए तुम जीते हो खुद उसे बुरा कहते हो, आखिर तुम्हें याद नहीं रहता तुम पी कर क्या कहते हो. మనము ప్రజల్లోకి చిన్న బుక్స్ అందిస్తే, పత్రికలు అందిస్తే కొంతమంది ఆటంకం చేస్తున్నారు, మంచిదే. కానీ లారీల మద్యము ప్రజలు తాగేస్తున్నారు, దానికి ఎవరు అడ్డం చెప్తున్నారు? కేజీల డ్రగ్స్ తీసుకుంటున్నారు, దానికి ఎవరు అడ్డు చెప్తున్నారు? ఎంతవరకు పట్టుకుంటున్నారు? సోదరి సోదరులారా, ఎక్కడెక్కడనో నేరాలు, హత్యలు జరుగుతున్నాయి. ఎంతమంది పోలీసు వాళ్ళు కాపాడతారు? ఎంత చట్టం ఎంత ఉన్నా కానీ
ఈ దేశ జనాభా పెరుగుతూనే ఉంది, ప్రపంచ జనాభా పెరుగుతూనే ఉంది. నేరాలు అనేక సార్లు కొన్ని కనబడకుండా మట్టిలో కప్పిపెట్టి పాపం అనేది మనము చరిత్రలో అనేక మరి దొంగలు దొరికినప్పుడు పోలీసు వాళ్ళు వారిని బాగా బాగా వారిని ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ నేర చరిత్ర చెప్తూ ఉంటారు. సోదరులారా, మనము ఒక కాలువలో నీళ్లు పారుతున్నాయి, దాన్ని తాగంటే ఎవరు తాగరు, మరి ఒక గడ్డి ఉంది తినంటే ఎవరు తినరు. అటువంటిది చెడును మనిషి ఎలా తీసుకుంటాడు, ఎలా దాన్ని అనుమతించుకుంటాడు, ఎలా దాన్ని డబ్బులు కొట్టి కుటుంబాలను నాశనం చేస్తున్నాడు, జీవితాలను నాశనం చేసుకుంటున్నాడు, ఉరిశిక్ష పొందుతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు ఈ రోజున. కాబట్టి యేసేపు చరిత్రలో మనం చూసినట్టయితే తన అన్నలే తనను అమ్మినప్పటికీ తాను తన అన్నల మీద కోపపడాల, తన తండ్రి మీద ఎంతో ప్రేమ, ఈ దేశానికి ప్రపంచానికే తాను ఒక అన్నదాతగా మనం చూస్తుంటున్నాం నాటి కాలంలో. కాబట్టి కరువు కాలంలో ఒక గిడ్డంగులు తెరిపించి ఒక రాజు తర్వాత రాజుగా ఉండి పరిపాలించాడు ఈజిప్టు దేశాన్ని. కాబట్టి మనము మంచి పాలన, మంచి ప్రభుత్వము, మంచి నాయకులను ఎన్నుకోనాలి. దేవుని యందు భయభక్తులు కల జీవితాలు వారికి ఉండాలని మనం ప్రార్థించాలి. అప్పుడే ఈ దేశము బాగుపడుతుంది, ఈ ప్రపంచం బాగుపడుతుంది, ఈ గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే విశ్వాసము చేత చేసే ప్రతిక్రియ దేవుడు తన బిడ్డలను ఎంతో ఆదుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ బైబిల్లో మనం తెరిచిన మూసిన పరిశుద్ధ గ్రంథం అనే ఉంటుంది. కాబట్టి మనమంతా ఒక ఆదాము సంతానమే. మీరు ఈ కులము ఆ కులమని బైబిల్లో ఇందులో ఉన్న కులం మనకు అవసరం లే, కానీ ఇందులో ఉన్న దేవుడు మనకు కావాలి. కాబట్టి ఆదాము నందు మనము మొదటి ఆదాము సంతానం. అయితే యేసుక్రీస్తు నందు రెండో ఆదాముగా మనము యేసు ప్రభు ఏ విధంగా సిలువను గెలిచినాడో, ఆయన సిలువను పాడేసి వెళ్ళిపోకుండా సిలువలో చనిపోయి మరణించి తిరిగి లేచాడు. అలాంటి సహనము, అలాంటి జీవితము మనకు అవసరం. కాబట్టి ఒక మొక్కను భూమిలో పాతి పెడతాం, కానీ భూమిలో దాన్ని మంట పెట్టి కాల్చం. సోదరులారా, జీవితాలను వెలిగించాలి, కానీ జీవితాలను నాశనం చేసి మనము నాశనం అయిపోతే మనము సమాజానికి ఏం చెప్తాం, మన దేశానికి ఏం చెప్తాం, మన నాయకులకు ఏం చెప్తాం, మన అధికారులకు ఏం చెప్తాం? నీకు ఎంత చదువు ఉన్నదే కాదు ముఖ్యం, ఎంత చదువు లేదనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా బతికావు అనేది ముఖ్యం, ఎలా జీవించావు అనేది ముఖ్యం. కాబట్టి చదువు లేకున్నా కానీ యేసేపు ఏ విధంగా బ్రతికాడో, మనం చదువు లేకున్నా కానీ గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలు కాసుకునే వారైనప్పటికీ గొర్రెలు కాసుకుంటూ వారు మంచి మంచి పాటలు, సమాజానికి పనికొచ్చే పాటలు రాస్తున్నారు. కాబట్టి మనం సమాజానికి, దేశానికి, ప్రపంచానికి పనికొచ్చే పనులు చేయాలి, కానీ పనికిమాలిన పనులు చేయకూడదని దేవుడు మనకు నేర్పించిన మాటలే మేము మీకు తెలియజేస్తున్నాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ అబౌట్ యంగ్ అండ్ ఓల్డ్, బట్ దిస్ ఇస్ ద గోల్డ్. దేవుని నమ్మిన వారిని ఆయన ఒక గోల్డ్ లాగా చేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉండటానికి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ సిద్ధం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ మాటలు, కొద్ది మాటలు విన్నాం నైనా తండ్రి. నైనా వాటిని తండ్రి అదేవిధంగా తండ్రి నైనా నా దేవా తండ్రి నైనా 47 ఆదాము దానిలో చూస్తుంటున్నాం తండ్రి నైనా, వారిని గోషేను ప్రాంతంలో పెట్టినట్టు అదేవిధంగా మేము తండ్రి నైనా మంచి ప్రదేశంలో మీరు ఉంచి మాకు తోడుగా ఉండి నడిపించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ దేశాన్ని, ప్రపంచాన్ని బాగు చేయమని, ప్రజలను తండ్రి భూకంపాల నుంచి, యుద్ధాల నుంచి, చెడు పాపం నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదాన్ని, డ్రగ్స్ను అణిచివేయాలని కోరుకుంటున్నాం తండ్రి. మంచి సమాజము, మంచి ప్రభుత్వము, మంచి నాయకులు, మంచి కుటుంబాన్ని ఈ రోజున మేము కోరుకుంటున్నాం తండ్రి. శాంతి లేదు, సమాధానం లేదు,
అశాంతి అలజడి ఉన్న ఈ దేశ ప్రపంచాల్లో యుద్ధాలు ఉన్న ఇప్పుడు తండ్రి నేను ఇటు మిడిల్ ఈస్ట్లో, ఇటు ఉక్రెయిన్ రష్యాలో, తండ్రి ఇజ్రాయెల్లో, అమెరికాలో తండ్రి నేను సమాధానం దయచేయండి నైనా ప్రభా తండ్రి నైనా. అదేవిధంగా ప్రభా తండ్రి నైనా మరి భూకంపాలు చూస్తుంటున్నాం తండ్రి నైనా. ఎందరో భూమిలో మరి మట్టిలో కలిసిపోతున్నారు. ఒక పక్క కరువు చూస్తుంటున్నాం తండ్రి. దయతో కనికరించండి, సహాయం చేయండి. అందరినీ కాచి కాపాడండి. నీ బిడ్డలు రైతులు మరి పంట వేసుకున్నారు. మంచి వర్షాన్ని కురిపించి నీ బిడ్డలను రైతులను అన్నదాతగా ఆదుకోమని, మిమ్మల్ని దీవించమని, కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.